షిప్లు చేయాలంటే 3వ షిప్ కూడా చేశాడన్నా. అలాగే వెళ్ళం తన్ని దరివేస్తుంది చూడు. నిజమే. ఏరా కుక్క కరిసిందని ఆస్పత్రికి వెళ్ళావు కదా, ఏం చెప్పారు? అడుగుతున్నా తలదించుకునే తింటున్నావే. బాగా మెక్కు. ఒళ్ళంతా పొడలు పొడలుగా ఉందా? కుక్క చేత కరిపించుకునే ఒళ్ళారా నీది? అంతా కాండ్రించి ఉమ్మేస్తారా నీ ముఖం చూస్తే? అవును, రేషన్ కొట్టుకెళ్ళి పేరు మార్చమన్నాను, మార్చావా? కరెంటు బిల్లు కట్టమన్నాను, అదైనా కట్టవా? సిగ్గు సెరవ లేకుండా తింటూ చూడు. పనికి వెళ్ళొస్తే సరిపోద్దా? ఒరే రోషం లేని కుక్క, మళ్ళీ ఈడికి రేపటి నుంచి ఉప్పు లేని సప్పుడు కూడా పట్టవే. నీతో నేనే మాట్లాడుతున్నాను, కుక్కలా తింటున్నాడు చూడు కుక్క. తొందరపడకండిరా, నేను వస్తున్నాను కదా. నేను నా జీవితాన్ని మానవ సేవ కొరకు అర్పిస్తాను అని ప్రమాణం చేస్తున్నాను. నేను నా వృత్తిలో అంతరాత్మను మరియు ధర్మాన్ని అనుసరిస్తాను. ఆంధ్రప్రదేశ్ రక్షక శాఖ ప్రమాణ స్వీకారం. మన దేశ రహస్యాలను కాపాడుతాను. ఏ విధమైన అవినీతికి పాల్పడను. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలను. అయ్యో పాప, వీళ్ళు ఎన్ని కలలతో వచ్చుంటారో మావా. కొత్త బెచ్చగాడు పొద్దురగడన్నట్టు ఇప్పుడు బాగానే ఉంటుంది. ఓడిపోను పులుసు కాదు కదా, అప్పుడు అర్థం అవుద్ది. సార్ నమస్కారం సార్. ఆ 3వ రోజులో ఉన్నాడే వాడే నా కొడుకు, పేరు రాజేష్. కొంచెం బాగా చూసుకోండి సార్. చూసుకుంటాం. వస్తాను సార్. ఏమైంది? త్వరగా వెళ్ళు, పేషెంట్స్ ఎంత వెయిట్ చేస్తుంటారు. చెకింగ్ ఉన్నారక్క, ఇన్సూరెన్స్ కూడా రెన్యువల్ చేయలేదు. అమ్మాయిని కూర్చుని బైక్ ని ఎవరూ స్టాప్ చేయరు. మర్యాదగా వెళ్ళి రేపే ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయి. పక్కకురా. లైసెన్స్, ఆర్సీ బుక్ది, ఇన్సూరెన్స్. తీస్తున్నావు ఏంటమ్మా, ఇన్సూరెన్స్ ఎక్స్పైరీ 6 నెలలు అవుతోంది. సార్ ఇవి డాక్టర్ సార్, అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్తున్నారు. డాక్టర్ అయితే ఇన్సూరెన్స్ లేకుండా బండి నడపొచ్చా? ముందు ఫైన్ కట్టు, బయలుదేరదా. నోరుకోక సార్, ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయండి సార్. నువ్వు చార్జ్ షీట్ రాయ్. పేరు చెప్పాయా? 2000 ఫైన్. ఎక్కడ కడతావా, కోర్టులో కడతావా? సార్ నా దగ్గర 200 ఉన్నాయి సార్. అక్క పర్సు మూసేయి, మాట్లాడుతున్నాను కదా. వీడి మొహం చూస్తుంటే పాపంగా ఉందయ్యా.
డాక్టర్ ఏమో అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళారంట. అవును సార్. ఏం చేద్దామంట? డాక్టర్ గారు మొహం చూసైనా పంపించారు సార్. ఇవ్వు. వెళ్ళొచ్చు. వెళ్ళాడు, బయలుదేరు. వాడు ఇన్సూరెన్స్ కట్టకపోతే డాక్టర్ మన మీద ఎందుకు బండి కొడుతుంది? మంచి వాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్లేమా. ఏయ్ అబ్బా, కార్తీక్ గారు పోలీస్ అకాడమీలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారు. ఆయనకి ఎందుకు సార్ ట్రాఫిక్ డ్యూటీ వేశారు? ఏదైనా పనిష్మెంట్ పోస్టింగ్? ఇది అతనే కావాలని వేయించుకున్నాడు. ట్రాఫిక్ ఎస్ఐకి సాదా ఎస్ఐకి శాలరీలో ఏమైనా డిఫరెన్స్ ఉందా? లేదు. ఎందులో రిస్క్ తక్కువ? ట్రాఫిక్ పోలీస్కి. అన్నా ఒకటి. కార్తీక్కి 13 ఏళ్ల వయసులోనే వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. అప్పటి నుంచి తనకి చెల్లెలే లోకం అయిపోయింది. ఇక ఏ విషయాన్ని పట్టించుకోడు. గుడ్ మార్నింగ్. ఈ పనులన్నీ చేయడానికి ఒక మనిషి ఉంటే బాగుంటుంది కదా కార్తీక్. ఎదిరింటో చెప్పి ఒక మంచి మనిషిని పనిలో పెట్టేద్దాం. నేను ఎన్నాళ్ళ నీకు వండి పెట్టేది. బాయ్. అబ్బో 10 నిమిషాలు ఓపిక పట్టు. లూస్ లాగా బిహేవ్ చేయకు. మినిస్టర్ బండి వెళ్ళిన తర్వాత వాళ్ళని పంపించవచ్చు. 2 నిమిషాల్లో పంపేద్దాం. ఏంటి మామ ఎంత పని చేసావు? సారీ. వేస్ట్ ఫెలో రా నువ్వు. ఇతరుల గొడవలో కల్పించుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అసలు ఈ రాజేష్ ఎవరు? నీకేమైనా బావమర్దా? ఈ యదో సన్నాసి. మనల్ని చూసుకోవడానికి ఎవరు లేరు. ఒకవేళ ఉద్యోగం పోతే విద్యని ఎవరు చూసుకుంటారు మావా? అయ్యా అంతలోనే ఎవడో యూట్యూబ్ లో పెట్టేసినాడా? 3000 మంది లైక్స్ కొట్టారు. మన పార్టీ బరువు మర్యాద అంతా పోయిందండి. నాకు వీళ్ళెవరూ నచ్చలేదు. ఇలా ఒక్క మాటలో చెప్పకూడదు. పాయింట్ బై పాయింట్ కారణం చెప్పు. ఎలా ఉండాలనేది వివరంగా చెప్పు. నువ్వు చిన్న పిల్లవి. ఇవన్నీ నీతో చెప్పడం కుదరదు విద్యా. మావా, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే అమ్మాయి నీ చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకుంటుందో లేదోనని నీ జీవితాన్ని త్యాగం చేస్తున్నావు. ఇదొక పెద్ద విషయం మావా. మనకి చెల్లెలే ముఖ్యంరా. ఎంత మంచి అన్నయ్య దొరకడం నీ అదృష్టం అమ్మా. నా కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్నాడా? ప్రేమంటే ఉంది ఓకే, కానీ అంత గొప్ప ఉత్తముడు కాడే వీడు. ఎక్కడో లాజిక్ కొడుతోంది. అన్నయ్య. నాన్న విద్య. ఎవరమ్మా అంకుల్? సారీ అన్నయ్య, నేను అడగకుండా తీసుకొచ్చేసాను. ఈయనొక మ్యారేజ్ బ్రోకర్. నీకోసం ఇవన్నీ చూడ్డానికి మన ఇంట్లో ఎవరూ లేరు కదా. ఉన్న ఒక్క ఫ్రెండ్ కి తిండి తప్ప మరో ధ్యాసే లేదు. ప్లీజ్ అన్నయ్య, నా కోసం కొంచెం ఈ విషయం మాట్లాడు. ఇందులో 20 ఫోటోలు ఉన్నాయి సార్. ఎవరు నచ్చారో చూసి సెలెక్ట్ చేయండి సార్. ఇది ఓకే. ఇది ఓకే. ఓకే మామా, అది అది మరీ యావరేజ్గా ఉందిరా. కాస్త పక్కన పెట్టేయచ్చుగా. నోర్మీరా, ఎవరు మనల్ని పక్కన పెడతారో తెలియదుగా. జీవితానికి అందం కన్నా గుణం. కరెక్ట్. ఇలాంటి పండిపోయిన తొక్కలో ఫిగర్ నా జీవితంలో చూడలేదు. తప్పుగా మాట్లాడుకు మావా.
నేను నా వైఫ్ని మాత్రమే సెలెక్ట్ చేయట్లేదు, నా చెల్లెలికి ఒక మంచి అమ్మాని కూడా సెలెక్ట్ చేస్తున్నాను. వీళ్ళందరూ ఓకేనండి. సార్ ఆ. పెళ్లి కొడుకులందరూ మీలాగే ఉన్నారంటే ఎటువంటి సమస్య ఉండదు సార్. సార్ ఇంకొక వారం రోజుల్లో మీకు పెళ్ళైందని ఫిక్స్ అయిపోయింది సార్. నేను శుభవార్తతో వస్తాను. ఆ,